వికారాబాద్ జిల్లా యాలాల మండలం యాలాల గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాల వేసవి సెలవుల ప్రారంభం కావడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం పాఠశాలలో ప్రారంభం రోజే విద్యార్థులకు కావాల్సిన పాఠ్య పుస్తకాలు, యూనిఫారాలు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగానే పంపిణీ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈసారి పాఠశాలలో ప్రారంభించే పాఠ్య పుస్తకాలు, యూనిఫారంలు ఇవ్వడం తో పాటు పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కోసం మండలానికి 1,60,00,000 రూపాయలను మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని, ఉన్నత విద్యను అభ్యసించిన ఉపాధ్యాయులు ఉంటారని తెలిపారు. ఏ రోజైతే స్కూలు ప్రారంభమవుతాయో అదే రోజు విద్యార్థులకు అందరికీ ప్రభుత్వం పాఠ్యపుస్తకాలు కానివ్వండి, వారికి ఇవ్వవలసిన డ్రెస్సులు కానివ్వండి ఇదే రోజే ఇవ్వాలని చెప్పేసి ఒక దృఢ నిశ్చయంతో ప్రభుత్వం ముందుకెళ్ళడం వలన ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇటు కార్యక్రమంలో వేదికపై కూర్చున్న సభాధ్యక్షులు, స్థానిక ప్రధాన ఉపాధ్యాయులు మరియు మన ఎంఈఓ గారు, అలాగే ఈ యొక్క కార్యక్రమం పాల్పంచుకున్నటువంటి మన ఎంపీడీఓ సులీల గారు, అలాగే ఏపీఎం ప్రేమిల గారు, అలాగే ఎంపీఓ యాదయ్య సార్ గారు, మన స్కూల్ కమిటీ చైర్మన్, గతంలో స్కూల్ కమిటీ చైర్మన్ స్థానంలో వారిని నియమించడం జరిగింది రమాదేవి గారు, అలాగే వైస్ చైర్మన్ గారు, మన సుధాకర్ సార్ ఎంఈఓగా బాధ్యతలు నిర్వహించి ప్రధానోపాధ్యాయులుగానే ఉన్నారు కాబట్టి వారు లేనప్పుడు ఈ యొక్క బాధ్యతను మోసుకుంటూ ఈ యొక్క స్కూల్ను ముందడు నడిపేటువంటి వ్యక్తి సుధాకర్ రెడ్డి సార్ గారు. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు పత్రికా మిత్రులు, విద్యార్థులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుతున్నాను. వాస్తవానికి ప్రభుత్వాలు, గత ప్రభుత్వం కూడా మన ఊరు మన బడి కింద ఈ యొక్క పాఠశాల డెవలప్మెంట్ గురించి అని చెప్పేసి సుమారు ఒక 21 గ్రామ పాఠశాలలకు కూడా నిధులు కేటాయించడం జరిగింది. దాంట్లో భాగంగా అక్కడక్కడ పనులు కంప్లీట్ అయ్యి ఇంకా కొన్ని పూర్తి కాలేకపోయినాయి. ఇప్పుడు మన యొక్క ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమ్మ ఆదర్శ పాఠశాల అని చెప్పేసి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని ఈరోజు సుమారు మండలంలో 54 స్కూళ్ళకు కూడా డబ్బు ఇవ్వడం జరిగింది అభివృద్ధి కార్యక్రమానికి. దీంట్లో భాగంగా 1,80,00,000 రూపాయలు ఈరోజు మన మండలానికి ప్రభుత్వం కేటాయించడం జరిగింది. చిన్న వసతులు, కరెంటు కానివ్వండి, వాటర్ వసతులు కానివ్వండి, ఈ చిన్న చిన్న వసతులన్నీ కూడా ప్రతి పాఠశాలలో పూర్తిగా ఉండాలని ఒక ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలలకు దీటుగా, అంటే ప్రభుత్వ పాఠశాలలు ఏదైతే మెరుగైన సౌకర్యాలు కల్పించి విద్యాభ్యాసాన్ని ఇస్తున్నారో దానికి దీటుగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలను కూడా తీర్చిదిద్దే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ యొక్క ఫండ్ ఇచ్చి అభివృద్ధి పరంలో మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. కాకపోతే మనం చేయవలసింది ఏంటి, ఇప్పుడు ఎక్కడైతే విద్యార్థులు వచ్చున్నారో మీ పక్కన ఉన్న మీ పక్క కుటుంబాలు వారికి కూడా మా స్కూల్లో మంచి విద్యాభ్యాసాన్ని ఇస్తున్నారు కాబట్టి మీరు ప్రైవేట్ స్కూల్కి వద్దు, మన స్కూల్లో పుస్తకాలు కానివ్వండి, డ్రెస్సులు కానివ్వండి, ఇక్కడ విద్యని చెప్పే ఉపాధ్యాయులు కూడా చాలా మంచిగా నేర్పుతున్నారు అని చెప్పేసి మీ వంతుగా మీ పక్కనున్న విద్యార్థులందరినీ కూడా తీసుకొచ్చే బాధ్యత విద్యార్థులపైన కూడా ఉంటుంది. కాకపోతే ఇప్పటికే ఏపీఎం మేడం గారు చెప్పినట్లు వారికి గ్రామాలలో ఉన్న విద్యార్థులను బడులకు చేర్చే విధంగా వారికి కూడా బాధ్యత అప్పచేయడం జరిగింది. ఈ విధంగా ప్రతి ఒక్కరము ప్రయత్నం చేసిన రోజు ప్రభుత్వ పాఠశాల కన్నా ఎక్కువ సంఖ్య మన పాఠశాలల్లో ఉండడానికి వీలవుతుంది. కాకపోతే ఇప్పుడే సుధాకర్ రెడ్డి సార్ చెప్పారు, గతంలో మనం కాకుండా 10th మంచి రిజల్ట్ ఇచ్చి హయ్యెస్ట్ మార్కులు వచ్చిన విద్యార్థులు కూడా ఉన్నారు సార్ అని చెప్పేసి గతంలో కాకుండా ఇప్పుడు వచ్చినందుకు వారిని అభినందిస్తున్నాను. కాకపోతే ఇంకా మనము డెవలప్ చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది. గతంలో ఆ బోర్వెల్ గురించి చెప్పడం జరిగింది కానీ అది వేదిక మీద కూర్చున్నప్పుడే జ్ఞాపకం చేస్తున్నారు. దాని తర్వాత ఒకసారి జ్ఞాపకం చేయండి సార్. ఖచ్చితంగా ఏ రకంగానన్నా దాన్ని పూర్తి చేసే విధంగా నేను
చర్య తీసుకుంటాం సార్. అదేవిధంగా ఇక్కడున్న విద్యార్థులకు కానివ్వండి, ఉపాధ్యాయులకు కానివ్వండి, మీరందరూ కూడా సమన్వయంతో పనిచేయండి. మా ఇంటూ సహాయ సహకారాలు ఈ స్కూల్కు ఎప్పుడు కూడా ఉంటాయని చెప్పి సభాముఖంగా చెప్పడం కూడా జరుగుతుంది. ఇప్పుడే మైపాల్ రెడ్డి సార్ చెప్పిండు, ఏమన్నారు, మీరు అక్కడ కూర్చున్నారు, తర్వాత ఇక్కడ వస్తాం అంటే, గతంలో మేము కూడా అక్కడనే కూర్చొని ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. కాబట్టి మన వంతు ఈ స్కూల్కు ఎప్పుడు కూడా సహాయ సహకారాలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పాఠశాల వారికి ధన్యవాదాలు.